ఒప్పుకోరు కదా. అరే మా మేడం అవమానం జరుగుతుందని ఒళ్ళు పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాడు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఒక్కటే గుర్తు చేస్తున్నాను, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళా మేమే వస్తున్నాం. ఎవరెవరో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రా చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళా కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాద పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు, అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. సురేంద్ర ఒక మాట అన్నాడు, వాస్తవం. 10 ఏళ్లలో ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు, వాస్తవం. 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం, రాష్ట్రాన్ని నడిపినాం. అంటే కొత్త రాష్ట్రం, కష్టపడి తెచ్చిన రాష్ట్రం, పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం, కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు చక్కదిద్దుకున్నట్టు మరి కొత్త సంసారం, కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి. మంచి లేనిది, పొలాలకు సాగునీళ్ళు లేనిది, సంక్షేమ పథకాలు లేనిది, పరిశ్రమ లేనిది, చెట్లు లేనిది, పర్యావరణం ఏంది, ఒక్కొక్కటి తపస్సు లెక్క తీర్చుకుంటూ వచ్చినాం. ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు, ఏం సాధించింది తెలంగాణ 10 ఏళ్లలో అంటే. సరే మనం 1.8% మనం ఓడిపోవచ్చు. ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు, కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం, గిన్ని తాండా పంచాయతీలు చేసినామని. ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, 78 తాండాలు పంచాయతీలు చేస్తామని. చేసిర్రా? మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ 3400 తాండాలు, పల్లెలు, పంచాయతీలు చేసుకున్నాం. అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం. మీ మహమదాబాద్ కూడా అయింది కదా, చౌడాపూర్ అయింది, మహమదాబాద్ అయిందా లేదా? రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్తగా జిల్లాలు చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి మీకు కల? ఇవాళ ఇక్కడికి వచ్చినాం, చాలా దూరం వచ్చినాం అంటారు. ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడుండే? హైదరాబాద్ లో లగ్గికపల్లి ఉండే. మరి ఇవాళ అడిగి మీ కలెక్టరేట్ వికారాబాద్ లో మీ కూతవేడి దూరంలో ఉన్నది. అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా? చేసుడే కాదు, స్వయంగా ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు ఉన్నాయని చెప్పి నేను చెప్పుడు కాదు, స్వయంగా ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు. అద్భుతంగా కొత్త పంచాయతీలు, కొత్త తాండాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త కలెక్టరేట్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో, మీరు యాడికో 100 కిలోమీటర్లు పోయి అక్కడ లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇవాళ మన దగ్గర ఉన్న పరిస్థితి. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటి ముంగట నల్ల, అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక రైతు వేదిక, ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు, అట్లాగే శ్మశాన వాటిక, వైకుంఠధామం ఎక్కడ ఉన్నాయా భారతదేశంలో? ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత సూక్ష్మంగా ఆలోచించినోడు ఉన్నాడా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు, రైతులు కడుపులో పెట్టుకుని చూస్తున్నారు కేసీఆర్ గారు. 24 గంటలు కరెంటు, వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? స్వాతంత్రం వచ్చినాక ఒక్కడే ఒక్కడు కేసీఆర్. 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 11 విడతల్లో జమ చేసిన నాయకులకి ఎవరైనా ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు? కేసీఆర్ తప్ప. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ తప్పెవరు? మన కార్యకర్తలు. సార్ పనిచేసిండు, కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయ్యాం, మనం విఫలమైన. ప్రజలకు మనం చెప్పుకోలే, వికారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే, బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే, తాండాలకు మరి ఇవాళ 6 నుంచి 10% రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే. ఏ రకంగా ఇవాళ తెలంగాణలో 10 ఏళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాం. అవతలోడు ఏం చేసి దాని అండగా పెట్టుకుని మనం చెప్పుకోలే, అవతలోడు వచ్చి ఆశీస్సు పెట్టిండు. కేసీఆర్ 2,000 ఇస్తుండా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ లగ్గానికి 1,00,000 రూపాయలు ఇస్తుండా, నేను మీదికి తులం బంగారం ఇస్తా. కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలు పెళ్ళైపోయినాక లగ్గమైపోయినాక 2 నెలలకు వస్తున్నాయి. అదే నేను వచ్చినా అనుకో, నువ్వు పత్రిక పెట్టుకో, పత్రిక పెట్టుకున్న రోజే నీకు మళ్ళా తులం బంగారం వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తాయి. ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మిండ్రు, నమ్మి ఇలా బాధపడతా ఉన్నారు. మీరు నేను మనందరం కార్యకర్తలుగా మనందరం చేయాల్సింది ఒకటే పని. ఎందుకంటే అధికారం కోసం ఇంకో దాని కోసం కాదు,
సరే కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఇప్పటికే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఆయనకేం కొత్త పదవి కాదు, ఆయనకేం కొత్త పదవి రాదు. కానీ పాడైపోతున్న తెలంగాణ, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఈ దుర్మార్గులు చేస్తున్న నిర్వాహకం, ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్ళొక్కసారి 10-15 ఏళ్ళు వెనుకపోయే పరిస్థితి ఉన్నది. అందుకే మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కియాలంటే ఒకటే ఒకటి మనం ముంగట్టున్నది, అది కేసీఆర్ గారి నాయకత్వం మీద ఇంకోటి కానే కాదు. అందుకే కార్యకర్తలుగా మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం. ఏమేం పాడైపోయింది అని మీరు అడగచ్చు. ఒక్కటే మాట నేను అడుగుతాను, మీరు చెప్పండి. పరిగిలో మీ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నాయి? పెరిగినాయా తగ్గినాయా? బాగా పెరిగినాయి దగ్గర. అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉన్నారని బాగా పెరిగినాయి. కొడంగల్ పెరిగినాయా బాగా? ఒక్క పరిగి కొడంగల్ కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. మీరు రైతుల కాడికి పోండి, రైతులు చెప్తున్నారు, కుల్లా చెప్తున్నారు, అన్న మోసం జరిగిపోయింది, తినే పల్లెల్లో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయింది, మంచిగుంటుంది, రైతు బంధు వస్తుండే, రైతు బీమా వస్తుండే, టైంకి ఎరువులు దొరుకుతుండే, విత్తనాలు దొరుకుతుండే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే, పైసలు టైం పడుతుండే, మంచిగా పొక్తాగా ఉంటుంది, కళ్ళ కాడికి వచ్చి వడ్లు కొనుక్కపోదురు. ఇలా ఏం పరిస్థితి వచ్చింది? కొనటోడు లేడు, టైంకి ఎరువులు దొరికాయి. మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇలా మళ్ళొకసారి ఆధార్ కార్డు పెట్టి, ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండ పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిందన్న వీడు, ఇదివరకు అప్పుడు ఎట్లున్నాను మళ్ళీ అదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ కథ ఇప్పుడు అక్క చెప్పింది, చారాన కోడికి బారాన మసాలా గట్లనే ఉన్నది. 50,000 కోట్ల కాడ మొదలైన రుణమాఫీ కథ. బ్యాంకులలో నుంచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు, సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగ్ కొట్టిడే, చేసేద్దాం, ఎడమ చేత్తో చెప్తా, కుడి చేత్తో చెప్తా అన్నాడు. అన్నాక ఏమైంది? తెల్లారి వరకు అర్థమైంది, అబ్బో ఇది ఉంది, మనం ఏదో నరికిన ఇష్టం వచ్చినట్టు, కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని తెల్లారే 50,000 కోట్లను ఒకరోజు చెప్తారు, తెల్లారి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ మాట్లాడుకుంటే చెప్పేసి ఏమున్నదా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా వస్తాయి, ఇట్లా వాడేస్తా, రుణమాఫీ చేస్తా అన్నాడు. తెల్లారి వరకు 10,000 కోట్లు మాయం. 40,000 అనుకో, 40,000 చేస్తాడేమో అనుకున్నాం. మళ్ళీ ఏమైందో క్యాబినెట్ లో పెట్టిరు, క్యాబినెట్ వచ్చే వరకు 31,000 కోట్ల రుణమాఫీ అన్నారు. మళ్ళీ 9,000 కోట్లు మాయం. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ లో పెడితే 26,000 కోట్లు, ఇంకో 5,000 కోట్లు మాయం. ఆ 26,000 కోట్లను అదన్ని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు, ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనకు అర్థం కావద్దని. ఏమని? అరే మేము పైసలు వేద్దాం అనుకుంటే 12-11,000 కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలలో? ఏడ మొదలైన కథ 50, ఆఖరికి ఇచ్చింది ఎంత? 11-12, అంటే ఎంత? చారాన కోడికి బారాన మసాలా గట్లున్నది. అందుకే రైతులు ఇలా పిచ్చి కోపం మీద ఉన్నారు. రైతు బీమా లేదు, రైతు బంధు రాదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్ ఒక తాప, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఏడు. కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది. ఇదివరకు టింగు టింగు టకీ టకీ సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి. టకీ టకీ అని మంచిగా పడితే బాగుండు, నాట్లప్పుడు పడాలి, ఓట్లప్పుడు కాదు కదా. నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాద పెట్టుకోండి. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లప్పుడు చెప్పిండు, కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాద పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్ లో చర్చ అయ్యింది, మనం ఎట్లా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు చేసినా కేసీఆర్ కి పేరు ఎత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము, కాబట్టి పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. అదొక్కటే కాదు, రైతులు ఒక్కరే కాదు, ఇలా మా ఆడబిడ్డలు నెలకి ఏం చెప్పిండు? 2,500 కోడలకు 2,500, అత్తకు అరే 4,000 అయ్యా, తక్కువ చేస్తాను. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇలా అత్తకు కోడలకు పంచాయతీలు అవుతుంది ఇళ్ళల్లో. మొన్ననే నేను అక్కడ దాని పేరు కోదాడ పోయినా. కోదాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది, పెళ్లి అయిందంటే పోతే అత్త కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు, సీరియస్ ఉన్నారు, మాట్లాడతలేదు. నేను ఫోటో దిగుతాను, నా దగ్గర రమ్మన్నారు, అటు ఇటు నిలబడి అత్త కోడలు తెలుస్తలేదు, కోడలు అత్తలు తెలుస్తలేదు. నాకు డౌట్ వచ్చింది, ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను. ఏందమ్మా ఏదో
ఒకళ్ళ కోపం ఉన్న ఏం సంగతి అంటే ఏం తెచ్చింది కోడలు నెలకు 2,500 వస్తుంది అనుకున్నా ఏం లానే లేదు కొత్త కోడలు వస్తే అని ఆమె అంటాను ఆయన కోడల పిల్ల కూడా బాగా గడుస్తుంది అత్త నీకు 4,000 నీకు వచ్చిందా నువ్వు తెచ్చినవా నేను అనుకున్నా వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తేవిరా అయ్యా ముందే ఎంత పని చేస్తుంది అత్త కోడల పంచాయతీ కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల ఇటువంటి పరిస్థితి అలా ఒక కోదాడలో ఒక పరిగిలో కాదు రాష్ట్రం అంతటా ఉన్నది మోసం కాని వ్యక్తి మోసపోని వ్యక్తి ఈరోజు